ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు రాహుతో కలిసినప్పుడు ఆర్థికంగా ఎంత పైకి ఎదుగుతాం అనుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట డౌన్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక చతుర్థాధిపతి అయినటువంటి రవి కూడా రాహుతో కలిసి సంచరించేటప్పుడు పితృదోషం ఒకటి ఏర్పడుతుంది. రవి రాహు గ్రహాల యొక్క కలయిక గతంలో ఉన్నటువంటి పితృదోషాలు మొత్తం ఇప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. వీటి కారణంగా అనేక రకాలైన ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, గృహ సమస్యలు, రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాహుతో కలిసినప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో ఆచితూచి అడుగులు వెయ్యాలి. అంటే స్పీడ్ డెసిషన్స్ అనేటటువంటివి పనికి రావు. ప్రధానంగా తీసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా వృషభ రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక మీ రాశికి సప్తమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మకర రాశిలో, అంటే మీ రాశికి 9వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ కుజుడు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో కష్టపడి పనిచేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. అంటే శక్తి, ధైర్యము, విజయము లభిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ఇక నిర్మాణ రంగాలు, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారికి కొద్దిగా అనుకూలంగా, అంటే ఇల్లు కట్టి అమ్మేసేటటువంటి వారికి కొంచెం అనుకూలంగా మారుతుంది. ఇక శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే లాభస్థానంలో సంచరించేటటువంటి శని ఒక రకంగా చెప్పాలంటే మనస్సు ప్రశాంతంగా ఉంచేటటువంటి విధంగా చేస్తాడు. కానీ వీరికి మొత్తం మీద ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలిస్తే జీవితాన్ని మలుపు తిప్పే గ్రహ సంకేతాల కాలంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి వాటిలో ఏ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలనే విషయం ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కుటుంబ సంబంధాలలో కానీ కొన్ని రిలేషన్స్లో కానీ విపరీతమైనటువంటి ఉద్రిక్తతలు కలిగే అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో కానీ భాగస్వామ్య వ్యాపారాలలో కానీ మాట్లాడేటటువంటి మాటలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి అనుమానాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి, మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి. కాబట్టి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో మనశ్శాంతి దూరం కాకుండా చూసుకోవటం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఊహించని ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి.